వినాయక డెవలపర్స్ వారు ఈ ఈ యొక్క మారుతి స్టార్ సిటీ ప్రాజెక్టే కాకుండా సరౌండింగ్స్ లో, షాద్నగర్ సరౌండింగ్స్ లో చాలా ప్రాజెక్ట్స్ అనేవి వీళ్ళు చేయబోతున్నారు. వీళ్ళ మెయిన్ ఆఫీస్ వచ్చేసి మనకి చింతలకుంట విజయ్ సేల్స్ దగ్గరలో మనకి ఆఫీస్ అనేది ఉంటుంది. మీరు డైరెక్ట్ ఆఫీస్ కూడా విజిట్ అయ్యి మనకి ప్రతాప్ రెడ్డి అన్న కాల్ చేస్తే మీకు అతను అన్న రిసీవ్ చేసుకుంటాడు. ఇందులో మనకి 8,000 నుంచి, ఈ సరౌండింగ్స్ లో 8,000 నుంచి మనకి ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. మీరు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్టయితే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్ చూస్తున్నట్టయితే వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మీ ముందుకి ఎంతో అద్భుతమైన ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి జస్ట్ 30 minutes డ్రైవ్ లో, అలాగే మనకి ఎంతో ప్రైమ్ లొకేషన్ లో ఉన్న షాద్నగర్ రెవెన్యూ మున్సిపాలిటీలో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పూర్తి వివరాలు అన్నగారిని అడిగి క్లియర్ గా మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇది వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి అన్నగారి నెంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా డైరెక్ట్ అన్న కాల్ చేయండి. మీకు అన్ని క్లారిఫికేషన్ అనేది అన్న చేయడం జరుగుతుంది. దగ్గరుండి సైట్ విజిట్ కూడా అన్ననే చేపియడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు. మీరు కూడా ఇలాగే మన విలువైన ప్రాపర్టీస్ ప్రమోషన్స్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ మీకు స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. అది గమనించగలరు. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళు అయితే కంపల్సరిగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు మీ నుంచి సదా కోరుకునేది ఒక లైక్ మాత్రమే. వీడియోని లైక్ చేసి మనం ఈ ప్రాజెక్ట్ గురించి అనేది పూర్తిగా తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనకి శ్రీ సిద్ధి వినాయక వారి డెవలపర్స్ అండర్ లో మనకి ఇది వచ్చేసి మారుతి స్టార్ సిటీ అనే ప్రాజెక్ట్ దగ్గరికి మనం ఇప్పుడు వచ్చేసాము. సో అన్నతో మాట్లాడదాం. అన్న వచ్చేసి మనకి ప్రతాప్ రెడ్డి గారు, ఇది వచ్చేసి మార్కెటింగ్ అడ్వైజర్ అన్నమాట ఈ ప్రాజెక్ట్ కి అన్న. సో అన్న మాటలలో మనం పూర్తి విషయాలు అనేది తెలుసుకుందాం. హలో అన్న. హలో, నమస్తే అన్న. ఈ ప్రాజెక్ట్ గురించి మీరు మన వ్యూవర్స్ కి చెప్పండి అన్న, అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి అని. ఓకే, హలో నమస్తే అండి. మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి షాద్నగర్ లో మున్సిపాలిటీ రెవెన్యూ పరిధిలో ఉంది. ప్లస్ మనకి ఎయిర్పోర్ట్ కి జస్ట్ 30 minutes, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి జస్ట్ 30 minutes. మళ్ళీ బెంగళూరు హైవే NH44 కి జస్ట్ 1 minute డ్రైవ్. అవునండి, ఇలాగ వచ్చేటప్పుడు చూస్తాం మన హైవే నుంచి జస్ట్ 1 minute లో మనకి ప్రాజెక్ట్ అనేది రాబోతుంది. మనకు ప్రాజెక్ట్ వచ్చేసి 27 acres 360 ఫ్లాట్ విల్లా ప్రాజెక్ట్స్. ఓకే, ఇది వచ్చేసి మొత్తం 27 acres లో మనకి చేయడం జరిగింది. ఇందులో మనకి టోటల్ గా 362 ఫ్లాట్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. జస్ట్ మనకు ఆపోజిట్ లో NRC రిమోట్ నేషనల్ సెంటర్. ఓకే, ఇది వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ NRC ఎదురుగానే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఓకే, సెంటర్. ఓకే, ప్లస్ మనకి ఈ ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్ ఏమేమి వచ్చినాయి అంటే మనకు 33 feet రోడ్స్, 40 feet రోడ్స్, CC రోడ్స్ వచ్చినాయండి. ప్లస్ మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ కలెక్షన్, ప్లస్ ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్. అవును, నేను చూసాను. ప్రతి ఒక్క దగ్గర మనకి అండర్ గ్రౌండ్ ఈచ్ ఫ్లాట్ కి కూడా మీరు కనెక్షన్, వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ప్లస్ స్ట్రీట్ లైట్స్ ప్రతి ఒక్క దగ్గర మనకి స్ట్రీట్ లైట్ ఇవ్వడం జరిగింది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా మీరు డెవలప్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా డెవలప్ చేయడం జరిగిందండి ప్రాజెక్టు. సో మనకి ఇందులో ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఫ్లాట్స్ అనేవి? మనకు 150 square yards నుంచి 200, 300, 400 square yards వరకు అవైలబుల్ ఉన్నాయి. 150 గజాల నుంచి మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఫ్లాట్స్ అనేవి ఇందులో స్టార్ట్ అవబోతున్నాయి అన్నమాట. సో మనకి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో మనకి మెయిన్ సెంటర్ గా మీరు అట్రాక్టివ్ గా ఏముంది? మనకు క్లబ్ హౌస్ ఉందండి, మెయిన్ సెంటర్ గా కనిపిస్తుంది. కానీ క్లబ్ హౌస్ ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాం. మనకు ఫ్లాట్ బుక్ చేసుకునే వాళ్ళకి మనకు ఫ్రీ మెంబర్షిప్ చేసుకున్న వాళ్ళకు ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది. అలాగే మీకు నేను చూసాను ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది. మనకి 2 పార్క్స్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. మీరు 2 parks యాజ్ పర్ ద రూల్స్ మనకి 100% వాస్తు పార్క్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క చోట 30 and 40 feet వైడ్ రోడ్స్ అనేది, CC రోడ్స్ అనేది ఇక్కడ ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి రేట్ ఎంత చెప్తున్నాను వ్యూవర్స్ కి చెప్పండి రేట్ గురించి. మనకు ఫర్ గజం వచ్చేసి 25,000. ఓకే, మనం దీంట్లో కూడా కొంచెం నెగోషియబుల్ ఉంటుంది. ఓకే, ప్లస్ మనకు దీంట్లో ఈ 25,000 కాకుండా కూడా ఇంకా వేరే మనకు 8,000 నుంచి కూడా వేరే మన షాదినగర్ సర్కిల్ లో మెయిన్ హైవేకి ఉన్నవి. 8,000 నుంచి 12,000, 18,000, 25,000, 20,000 మనకు కస్టమర్ కి ఎన్ని బడ్జెట్ ప్రకారం అవైలబుల్ లో ఉన్నవి మనకు ఫ్లాట్స్ ఉన్నాయి. సో మీకు ఈ షాద్నగర్ సరౌండింగ్స్ లో శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్ వారు చాలా ప్రాజెక్ట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో మనం ఈ ప్రాజెక్ట్ 25,000 ఇందులో ఫ్లాట్స్ పర్ స్క్వేర్ యార్డ్స్ చెప్తున్నారు. సరౌండింగ్స్ లో కూడా 8,000 నుంచి కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. సో కస్టమర్స్ ఏ ప్రాజెక్ట్ మీ దగ్గరకు వస్తే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మీరు చూపిస్తాం. ప్లస్ 10 years మెయింటెనెన్స్ ఫ్రీ, ప్లస్
24/7 సెక్యూరిటీ ఉంటదండి. ఇక్కడ గేట్ దగ్గర 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఓకే అన్న. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నేను అనేది ప్రాజెక్ట్ అనేది వ్యూవర్స్ కి క్లియర్ గా మళ్ళీ ఇంకోసారి నా తరపు నుంచి నేను చెప్తాను. థ్యాంక్ యూ అన్న. సో మనం ఈ ప్రాజెక్ట్ కరెక్ట్ లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి షాద్ నగర్ లో ఉంటుంది. షాద్ నగర్ రెవెన్యూ మున్సిపల్ అండర్ లోకి ఈ ప్రాజెక్ట్ అనేది రాబోతుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్స్ లో మనకి NH44 ఏదైతే బెంగళూరు హైవే ఉందో అది వచ్చేసి మనకి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హైవే అనమాట, నేషనల్ హైవే అనమాట. ఆ హైవే నుంచి మనకి జస్ట్ 1 minute లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది మనం చేరుకోవచ్చు అనమాట. సో మనకి ఈ ప్రాజెక్ట్ చేరుకునే మధ్యలోనే మనకి NSR ఉంటుంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. మనకి ఇది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ సెన్సింగ్ సెంటర్ ఉందో అది వచ్చేసి ఇస్రోకి ఇక్కడ వర్క్ చేస్తుంది అనమాట. అది కూడా మనకి ఈ ప్రాజెక్ట్ కి ఎదురుగానే మనకి ఈ ప్రాజెక్ట్ కి ఉండడం జరుగుతుంది. అందులో కూడా చాలా మంది ఎంప్లాయీస్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. మంచి రూరల్ ఏరియా అనమాట, మంచి డెవలపింగ్ ఏరియాలో మంచి ప్రైమ్ లొకేషన్ లో మీ గురించి ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. మనం ఇంకా లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఈ షాద్ నగర్ సర్కిల్లో మనకి మొత్తం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేవి ఆల్రెడీ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో మనకి చాలా వరకు ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, ఐటీ పార్క్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్స్ కానీ, ఫార్మాసిటీ కానీ చాలా వరకు ప్రాజెక్ట్స్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయన్నమాట. మనం మెయిన్ గా చూసుకున్నట్టయితే మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా మనకి నియర్ బై జస్ట్ 5 minutes లో మనం చేరుకోవచ్చు. అలాగే అమెజాన్ డేటా సెంటర్ కూడా 10 to 15 minutes లో మనం సరౌండింగ్స్ లో ఉంటుంది. ఏదైనా మనకి సరౌండింగ్స్ లో 5 to 6 kilometers డిస్టెన్స్ లోనే మనకి ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్స్ లోనే మనకి ఇవన్నీ రాబోతున్నాయి అనమాట. అలాగే ఇంకోటి మెయిన్ వచ్చేసి మనకి త్రిబుల్ ఆర్ ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ అయితే ఉందో అది వచ్చేసి మనకి జస్ట్ 10 minutes లో మనకి వెంచర్ బ్యాక్ సైడ్ లో 10 minutes లో ఏదైతే బెంగళూరు హైవే ఉందో ఆ బెంగళూరు హైవే నుంచి స్ట్రేట్ గా వెళ్తే జస్ట్ 10 kilometers లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది రాబోతుంది అనమాట. చాలా అంటే చాలా డెవలపింగ్ ఏరియా అనమాట. మీరు కనుక ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కనుక చేసుకున్నట్టయితే, లేదా మీరు ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఇల్లు కూడా రెడీ టు కన్స్ట్రక్ట్ అనమాట. మనకి సరౌండింగ్స్ లో కూడా ఆల్రెడీ విలేజ్ మనకి ఇక్కడ సరౌండింగ్స్ లో హౌసెస్ ఉన్నాయన్నమాట, రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట. మంచి విల్లాసు, లేదంటే మీ ఓన్ హౌస్, లేదంటే ఇన్వెస్ట్మెంట్ గురించి చూస్తే మీరు ఓపెన్ ఫ్లాట్స్ కూడా మీరు కొనుక్కోవచ్చు అనమాట. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మనం ప్రతాప్ రెడ్డి అన్న నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు అనమాట. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అన్నకి ఎంబటే కాల్ చేయండి, డీటెయిల్ గా అన్న అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ నెంబర్ కి కంపల్సరీగా కాంటాక్ట్ అనేది అవ్వండి. సో ఇందులో మనకి ఫ్లాట్స్ అనేవి ఆల్ ఫేసింగ్ అవైలబుల్ గా ఉన్నాయి. మంచి డెవలప్మెంట్ తో మీకు ఆల్రెడీ చూసారు, మంచి 30 and 40 feet వైడ్ రోడ్స్ అనేవి రావడం జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మంచి అద్భుతంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు వాకింగ్ స్ట్రీట్ మనకి ఫుట్వేర్ మనకి చూస్తున్నట్టయితే అవి కూడా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఇంకొచ్చేసి మనకి ఎవెన్యూ ప్లాంటేషన్, ఈ ప్రాజెక్ట్ లో హైలైట్ వచ్చేసి ఎవెన్యూ ప్లాంటేషన్ అనమాట. అలాగే 2 పార్క్స్ ఇవ్వడం జరిగింది. పార్క్ లో కూడా ఎంతో అద్భుతమైన డిజైన్ తో మనకి పార్క్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఎవెన్యూ ప్లాంటేషన్ ప్రతి ఒక్క ఫుట్వేర్ మీద మనకి ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఇందులో ఈస్ట్, వెస్ట్, నార్త్ అన్ని ఫేసింగ్ కార్నర్ బిట్స్ కూడా మనకి ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చేసి 150 గజాల నుంచి మనకి మీ రిక్వైర్మెంట్ బట్టి ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. మీరు డైరెక్ట్ విల్లా ఇది కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట, రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట. నేను అన్నగారు మళ్ళీ చెప్పారు, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రైస్ వచ్చేసి మనకి 25,000 per square yards చెప్తున్నారు. మంచి డెవలపింగ్ ఏరియా. ఫ్యూచర్ లో చాలా అంటే చాలా హై రిటర్న్స్ అనేవి ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇంత డెవలప్డ్ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు హై రిటర్న్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ ప్రాజెక్ట్ ని లేట్ చేయకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. సో ఇంకా మనం ప్రైస్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అలాగే శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్ వారు ఈ యొక్క మారుతి స్టార్ సిటీ ప్రాజెక్టే కాకుండా సరౌండింగ్స్ లో, షాద్నగర్ సరౌండింగ్స్ లో చాలా ప్రాజెక్ట్స్ అనేవి వీళ్ళు చేయబోతున్నారు. వీళ్ళ మెయిన్ ఆఫీస్ వచ్చేసి మనకి చింతలకుంట విజయ్ సేల్స్ దగ్గరలో మనకి ఆఫీస్ అనేది ఉంటుంది. మీరు డైరెక్ట్ ఆఫీస్ కూడా విజిట్ అయ్యి మనకి ప్రతాప్ రెడ్డి అన్నకి కాల్ చేస్తే మీకు అతను అన్న రిసీవ్ చేసుకుంటాడు. ఇందులో మనకి 8,000 నుంచి, ఈ సరౌండింగ్స్ లో 8,000 నుంచి మనకి ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. మీరు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్టయితే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్ చూస్తున్నట్టయితే వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.